ఈయన పోయే ఇష్టం ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన్నాడే సీతక్క పోయినట్టు తను ఎట్లయితే కార్లో పోయిందో ఈయన కూడా అట్లా పోయి కలుస్తుండే. కానీ ఆయన ఏం చేసిండంటే హెలికాప్టర్ల చక్కర్లు కొట్టి వెనక్కి వచ్చేసి మళ్ళా చప్పుడేక మెదక్లో కూర్చొని మాట్లాడి వచ్చేసిండు. ఆయనకు ఒకవేళ కామారెడ్డి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన మనసులో ఏమున్నదంటే కామారెడ్డి ప్రజలను ఓడగొట్టి పంపించారు. పుసుక్కున నేను ఇట్లా కొడంగల్లో ఓడిపోయి ఉంటే నా గతి ఏమైతుండే అనే భయంలో ఉన్నాడు. అందుకే కామారెడ్డి మీద కక్ష తీర్చుకుంటాడు. ఆయనకి ఇష్టం లేదు, కామారెడ్డి పోవడం ఇష్టం లేదు కాక ఇష్టం లేదు. కాకపోతే ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాబట్టి మళ్ళీ మాట వస్తుందని చెప్పి పోయిండు తప్ప ఆయనకు అసలు కామారెడ్డి ప్రజల మీద ప్రేమ లేదు. ఆనాడు కూడా ప్రచారంకి 1-2 రోజులు వచ్చేసి ఇక్కడ ఉన్న నాయకులకు వదిలేసి పోయిండు. కేసీఆర్ పోటీ చేస్తున్నాడని చేసిండు తప్ప ఆయనకేం ప్రేమ లేదు అక్కడ. ఒకవేళ కొడంగల్ కనుక ఓడిపోయి ఉంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? అలా పార్టీ అధికారంలోకి వచ్చి కూడా లాభం లేకుండా అవుతుండే. అందుకే ఈ ప్రేమంతా కొడంగల్ మీద ఉంది. అందుకే కొడంగల్కే మొత్తం దోషి పెడతా ఉండు, దాచి పెడతా ఉండు, కొడంగల్నే డెవలప్ చేసుకుంటా ఉండు. గతంలో మాట్లాడుతుండే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అని. ఇలా ఆయన కొడంగల్, మహబూబ్ నగర్ తప్ప ఇంకోటి ఏం కనిపిస్తలేదు. అందుకే ఆయన ప్రతి స్పీచ్ లో చూడండి కొడంగల్ కానీ లేదా మహబూబ్ నగర్ కానీ ఫస్ట్ ముద్ద పెడతా అంటా ఉన్నాడు. నేను ఎప్పుడు ఏది ప్రయత్నం చేసినా ఫస్ట్ ముద్ద మహబూబ్ నగర్ కి అని చెప్పిండు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఎవరి మీద ప్రేమ ఉన్నది. నేనేమంటా ఉన్నా, కొంత ప్రేమ ఉండాలి పుట్టిన ప్రాంతం మీద. నేను కాదంటలేదు, పుట్టిన గ్రామం మీదనో పుట్టిన ప్రాంతం మీదనో ప్రేమ ఉండాలి, ఉంటే తప్పులేదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అట్లాంటి భేదభావం ఉండకూడదు. ఎవరికైనా ఉండొచ్చు కానీ ఆయనకు ఉండకూడదు. ఆయన ఇయ్యాలి రాష్ట్రానికి ఒక ట్రస్టీ లెక్క, ధర్మకర్త లెక్క. అలాంటప్పుడు తను ఏం చేయాలంటే అందరినీ సమానంగా చూసుకోవాలి. ఏ జిల్లా అయినా నాదే అనుకోవాలి, ఎవరైనా నా వాళ్ళు అనుకోవాలి. అంతేకాని కొడంగల్ వాళ్ళే మా వాళ్ళు, మహబూబ్ నగర్ వాళ్ళకే పెడతా, వాళ్ళనే బాగు చేస్తా అంటే కుదరది.